నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. సంకటహర చతుర్దశిని పురస్కరించుకుని పలు వినాయక స్వామి దేవాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్. దర్శన ఏర్పాట్లను చేసిన అధికారులు. డీడీ నెక్స్ట్ లెవెల్ మూవీలో స్వామివారి పాటలను వ్యంగ్యంగా చిత్రీకరించడం బాధాకరం. టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం. శ్రీవారి భక్తులకు నిత్య సేవలు అందిస్తున్న కార్మికులకు జీతాలు చెల్లించని పిఎన్ఎస్ యాజమాన్యం. శాంతియుతంగా పోరాటం చేస్తున్న కార్మికులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. నిత్యం తిరుమలకు వచ్చే భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అంటూ పిలుస్తూ ఉంటారు. ఆ పిలుపుకు స్వామివారు పొలకించిపోయి భక్తులను అనుగ్రహిస్తారు. అలాంటి భక్తి గీతాన్ని ఓ సినిమాలో వ్యంగ్యంగా ర్యాంప్ సాంగ్గా చిత్రీకరించారు. ఈ సాంగ్ విడుదలయ్యి 2 నెలలైంది. దాదాపు ఇప్పటికే ఈ పాటను 90 లక్షల మంది వీక్షించారు. ఇదే అంశంపై తిరుమలలో పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. దాదాపు ఇప్పటికే ఈ పాటను 90 లక్షల మంది వీక్షించారు. ఇదే అంశంపై తిరుమలలో పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. సీరియస్ గా తీసుకున్న టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి చిత్ర కథానాయకుడు, సంతానం, నిర్మాణ సంస్థ, తమిళనాడు సెన్సార్ బోర్డులకు నోటీసులు జారీ చేశారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో పాట గోవిందా గోవిందా పాటని అసభ్యకరంగా చిత్రీకరించడంలో అందులో నటించిన హీరో సంతానంకి, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ యాజమాన్యానికి లీగల్ నోటీసులు జారీ చేశారు. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ నెల 16న ఈ చిత్రం విడుదల కానుంది. శ్రీవారిని కించపరిచేలా ఎవరు ప్రవర్తించినా ఊరుకునేది లేదని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే విషయంపై పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ గోవింద నామాలు చిత్రీకరించిన చిత్రం యూనిట్పై ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి భక్తులు వస్తారు. అలాంటి ప్రాంతం నుంచి ఇలా గోవింద నామాలు అవహేళన చేసే విధంగా పాటను చిత్రీకరించడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. అలాగే తమిళనాడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని వెంటనే ఆ పాటను చిత్రంలో నుంచి తొలగించాలని, అటు తర్వాత చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడే గౌరవ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు శ్రీవారి దర్శనార్థం వచ్చినప్పుడు గోవింద నామాలని అవహేళన చేస్తూ ఒక సినిమా పాటని రూపొందించినటువంటి విషయాన్ని చర్చించడం జరిగింది. ఇది స్వామివారి భక్తుల్ని అవహేళన చేయడమే. కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని వ్యాపారంగా చూడడమే. గోవింద నామాలంటే పవిత్రమైనటువంటి స్వామివారికి సహస్రనామాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలిచే భక్తులు వెంకటేశ్వర స్వామివారిని సహస్రనామాలతో కొలుస్తారు. వాటిని శ్రీవారి నామాలుగా పవిత్రంగా భావిస్తారు. భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తమిళులకి అత్యంత ఇష్టమైనటువంటి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. పురటాసి మాసం వస్తే పుట్టల్లోంచి చీమలు వచ్చినట్టుగా తండోపతండాలుగా వచ్చి తిరుమల శ్రీవారిని, మలయప్పని దర్శనం చేసుకెళ్తారు. అయితే అదే ప్రాంతం నుంచి ఒక సినిమాలో గోవింద నామాలని అవహేళన చేస్తూ, అపచారం చేస్తూ తీసినటువంటి పాటని వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తమిళనాడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. సినిమా అనేది సర్టిఫికేట్ ఆధారంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేసే ముందు ఆ పాటను తొలగించిన తర్వాతనే సినిమా రిలీజ్ చేసే విధంగా తమిళనాడులో ఉన్నటువంటి సెన్సార్ బోర్డు కానీ, అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలి. ఇది ఒక ఆంధ్రప్రదేశ్తో ముడిపడినటువంటి వ్యవహారం కాదు. దక్షిణ భారతదేశంలో అత్యధిక మంది భక్తులు తిరుమల మలయప్ప స్వామి దర్శనం కోసం తమిళనాడు నుంచే వస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిన్నట్టే. నా ఒరుదా సొన్నా అరువిల్లప్ప ఉనికి అరువిల్లప్ప అరువిల్ల ఆతుకొబ్బా. వెంకటేశ్వర స్వామితో ఆటలో మంచిది కాదు, ముడియాదు, ఇదల్లా ముడియాదు. సరియా? ఫస్ట్ அந்த பாட்டை கட் பண்ணுங்க, அப்புறம் தான் சினிமா ரிலீஸ் பண்ணுங்க. எல்லாருக்கும் வணக்கம்.
నిత్యం కోట్లాది మంది హిందువులు అత్యంత పవిత్రంగా ఆరాధించే గోవింద నామాలని డిడి హై లెవెల్ అనే తమిళ మూవీలో ఒక ర్యాప్ సాంగ్గా దాన్ని జోడించి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా వివరించారు. వారికి ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్థులకు సంబంధించి అల్లాను కానీ జీసస్ క్రైస్ట్ కానీ తీసుకొని ఆ పాటలు జోడించి ఆ కోతి గంతులు ఎగిరే ధైర్యం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. నిన్న మేము దీని మీద లీగల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. వారు కానీ వెంటనే దాన్ని ఆ పాటలో ఈ పవిత్ర నామాలు కానీ తొలగించకపోతే వారి మీద క్రిమినల్ కేసుతో పాటు 100 కోట్ల రూపాయల డెఫర్మేషన్ సూట్ కూడా నేను మా అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా వారికి పంపించడం జరిగింది. వారు నిన్న మాట్లాడుతూ మమ్మల్ని ఎవరు అడ్డుకునేది, మమ్మల్ని ఎవరు అడ్డుకోలేరు, మేము కొండకు వస్తాం, కొండకు కూడా నేను భక్తుడు అంటున్నారు. నీకు ధైర్యము దమ్ము ఉంటే అలిపిరి దగ్గర అడుగుపెట్టు. క్షమాపణ చెప్పకుండా ఆ సినిమాలో ఆ లిరిక్స్ ని తొలగించకుండా నువ్వు టైం చెప్పి రా, నువ్వు ఎలా కొండకు అడుగు పెడతావో చూస్తాం. ఏ తమాషా అనుకుంటున్నావా? హిందూ సింహాలతో ఆడుకోవద్దు. డబ్బుంది కదా అని చెప్పి అహంకారంతో నువ్వు గోవింద నామాల్ని అవహేళన చేసే దిశగా నీ సినిమాలో నువ్వు దాన్ని పాడించి, రాయించి, ఎగిరించి ఇలాంటి అసభ్యకర పనులు చేసావు. జాగ్రత్తగా ఉండు, జరగబో పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి ఆ సినీ యూనిట్ ని ఎవరెవరు గోవింద నామాల్ని అవహేళన చేశారో వాళ్ళందరినీ నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ దర్శించుకున్నారు. 18వ తేదీ 101 రాకెట్ ప్రయోగాన్ని శ్రీహరికోటలో గగనతలంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి స్వామివారి ఆశీస్సుల కోసం ఇవాళ శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. PSLV C-61 భూమి పరిశీలన శాటిలైట్ ను గగనతలంలోకి తీసుకువెళ్లనుంది. 1962లో ఇండియా నింగిలోనికి రాకెట్లను పంపడం ప్రారంభించింది. 62 ఏళ్లలో 63 PSLVని లాంచ్ చేయబోతున్నాం. పి నారాయణ రెడ్డి వెల్లడి చేశారు. On 18th early morning 5:59 we have scheduled the 101st launch of India. The PSLV C-61 rocket will be lifting the Earth observation satellite 09. As you are all aware, the Indian space program was started in the year 1962. Now almost we are completing 63 years. This will be the 63rd launch of the PSLV, and we are going to have a Earth observation satellite which is going to serve the country in all domains of Earth observation. It will be all weather satellite, irrespective of the cloud or rain. It can take the Earth observation data and serve the country in all domains. తిరుమల శ్రీవారి భక్తులకు ఓ ప్రైవేటు ట్రావెల్స్ కుచ్చుటోపి పెట్టింది. శ్రీవారి దర్శనం చేయిస్తామని చెప్పి ఒక్కొక్క భక్తుడి వద్ద నుండి 3,350 రూపాయల చొప్పున 35 మంది భక్తుల వద్ద వసూలు చేసినట్లు కర్ణాటక భక్తులు తెలిపారు. టికెట్ బుక్ చేసుకున్న భక్తులు గంటల వ్యవధిలోనే స్వామివారి దర్శనం చేయిస్తామని చెప్పిన ట్రావెల్స్ తిరుమలకు చేరుకున్న అనంతరం పొంతనలేని సమాధానం చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ట్రావెల్స్ పై సదరు అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఏమి లేదు సార్, మేము 10 సీట్ బుక్ చేసినాము కానీ 2,300 తీసుకున్నారు. ఇప్పుడు చూస్తే రేపు గంట దర్శనం అవుతుంది అని చెప్తాను. అప్పుడు మీకు టికెట్ ఇచ్చింది ఎవరు సేల్ చేశారు సార్? ఇది ట్రావెల్స్ మేము బెంగళూరు నుంచి వచ్చినది, మరి తల్లి కుప్పం మాది. మీకు ఆ టికెట్ ఎవరు సేల్ చేశారు? ట్రావెల్స్. ఏం చెప్పారు? ఏమి లేదు, ఫ్రీ దర్శనం అయిపోతుంది మాప్సార్ లోపల. ఫ్రీ దర్శనం అని చెప్పారా లేదంటే ఎట్లా చెప్పారు? మీకు ఏమని సర్వ దర్శనం అని చెప్పారు కానీ మాప్సార్ అమౌంట్ ఎంత ఇచ్చారు మీరు? 2300 rupees ಒಂದು ಟಿಕೆಟ್. ಸರ್, ನಾನು ಹಾಸನಿಂದ ಬಂದಿರೋದು. ಹಾಸನಲ್ಲಿ ನಾನು ಗೌರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಟ್ಲ್ ನರ್ಸಿಂಗ್ ಆಫೀಸರಾಗಿ ಅವ್ರು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನಾನು ಹಿಂಗೆ ಒಂದು ತಿರುಪತಿಗೆ ಹೋಗಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಪ್ಯಾಕೇಜ್ಗೆ ಅಂತ ನೋಡಿದಾಗ ಗೂಗಲಲ್ಲಿ ಸರ್ಚ್ ಮಾಡಿದಾಗ ಬಾಲಾಜಿ ಟ್ರಾವೆಲ್ಸ್ ಅನ್ನೋದೊಂದು ಗೂಗಲಲ್ಲಿ ಸರ್ಚ್ ಮಾಡಿ ಬಂತು. ಅದರಲ್ಲಿ ಒಬ್ಬರು ಫೋನ್ ಮಾಡಿಬಿಟ್ಟು ನನಗೆ, ನೀವು ಬಾಲಾಜಿ ದರ್ಶನ ನಿಮಗೆ 3 ಅವರಲ್ಲಿ ಮಾಡಿಕೊಡ್ತೀವಿ, ಮಲ್ಟಿ ಆಕ್ಸೆಲ್ ಬಸ್ಸು, ಅದರಲ್ಲಿ ನಿಮಗೆ ವಿತ್ ಸ್ಲೀಪರು AC ಬಸ್ಸು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು 3,350 ರೂಪಾಯಿ ದುಡ್ಡು ಇಸ್ಕೊಂಡ್ರು. ಅಲ್ಲಿ ಬೆಂಗಳೂರಿಗೆ ಬರೋ ತನಕ ನನಗೆ ಬರೀ ಮೆಸೇಜ್ ಅಷ್ಟೇ ಬಂದಿದ್ದು. ಬೆಂಗಳೂರು ಆನಂದರಾವ್ ಸರ್ಕಲಲ್ಲಿ ಪಿಕಪ್ ಮಾಡ್ಕೊಂಡಾಗ ನನ್ನ ಈ ಟಿಕೆಟ್ ಕೊಟ್ಟರು. ಈ ಟಿಕೆಟ್ ಕೊಟ್ಬಿಟ್ಟು ಇದರಲ್ಲಿ ಉಚಿತ ಧರ್ಮ ದರ್ಶನ ಅಂತ ಹೇಳಿದರು. ಅಲ್ಲಿ ಅವರು ನನಗೆ ಹೇಳಿದ್ದು 1 ಗಂಟೆಯಿಂದ ಮಿನಿಮಮ್ 3 ಅವರ್ಸಲ್ಲಿ ನಮಗೆ ದರ್ಶನ ಮಾಡಿಕೊಡ್ತೀವಿ ಅಂತ ಕರೆಸ್ಬಿಟ್ಟು ಮಾಡಿದ್ದು. ಇಲ್ಲಿಗೆ ಬಂದು ನೋಡಿದ್ರೆ ಈ ಟಿಕೆಟೇ ವ್ಯಾಲ್ಯೂ ಇಲ್ಲ, ಈ ಟಿಕೆಟ್ಗೆ ಬೆಲೆ ಇಲ್ದಂಗೆ ನಮಗೆ ಇದು ಮಾಡಿದ್ದಾರೆ.
ಈಗ ನಾವು ಯಾರಿಗೆ ಹೇಳ್ಬೇಕು, ಏನು ಮಾಡಬೇಕು, ನೀವೇ ಮೀಡಿಯಾದವರಿಂದಲೇ ನಮಗೆ ಸಹಾಯ ಆಗಬೇಕು. 3,300 ರೂಪಾಯಿ ದುಡ್ಡು ಇಸ್ಕೊಂಡು 3 ಗಂಟೆಲಿ ನಮಗೆ ದರ್ಶನ ಮಾಡಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ನಿಲ್ಲಕ್ಕೂ ನಮಗೆ ಜಾಗ ಮಾಡ್ದಂಗೆ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನಮಗೆ ಸರ್. ಇವತ್ತು ನಿಮ್ಮ ಹತ್ರ ಟ್ರಾವೆಲ್ಸ್ಗೆ ನೀವು ದುಡ್ಡು ಕೊಟ್ಟರು, ಅದೇ ಥರ ನೀವು ದರ್ಶನಕ್ಕೆ ಅವನು ನಿಮ್ಮ ಹತ್ರ ಸಪ್ರೇಟಾಗಿ ದುಡ್ಡು ತಗೊಂಡ್ರ ಸರ್? ದರ್ಶನಕ್ಕೆ ಅಂತ ಇನ್ಕ್ಲೂಡಿಂಗು ಬೆಳಗ್ಗೆ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟು, ಮಧ್ಯಾಹ್ನದ ಲಂಚು ವಿತ್ ಇದು ದರ್ಶನದ್ದು 3ದು ಸೇರಿ ನಮ್ಮ ಹತ್ರ 3,350 ರೂಪಾಯಿ ದುಡ್ಡು ಇಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಸರ್. ಓಕೆ, ಮಾಮೂಲಾಗಿ ಈ ಟ್ರಾವೆಲ್ಸ್ ಮಾಡೋಕ್ಕೆ ಬೇರೆ ಅದರಲ್ಲಿ ಎಷ್ಟಾಗುತ್ತೆ ಸರ್? ಬೇರೆ ಎಲ್ಲ ಸರ್ಚ್ ಮಾಡಿದ್ವಿ ಸರ್. ಸರ್ಚಲ್ಲಿ ಅದರಲ್ಲಿ 2,500 2,000 ಆ ಥರ ಇತ್ತು. ಬಟ್ ಇವನ್ ಟ್ರಾವೆಲ್ಸಿಗೆ ಫೋನ್ ಮಾಡಿದಾಗ ಈ ಬಸ್ಸು ಈ ವರ್ಷ ಟ್ರಾವೆಲ್ಸ್ ಅಂತ ನಮ್ಗೆ ಹೇಳಿಲ್ಲ. ನಮಗೆ ಮಾತ್ರ ಹೇಳಿದ್ದು ನಿಮಗೆ ಪ್ಯಾಕೇಜು, ಅದರಲ್ಲಿ ಇನ್ಕ್ಲೂಡಿಂಗ್ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟು, ಲಂಚು, ಆಮೇಲೆ ಇದು ಎಂಥದ್ದೇಳಿ ಧರ್ಮದರ್ಶನ VIP ದರ್ಶನ 3 ಅವರ್ ದರ್ಶನದಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ಮುಗಿಸ್ಕೊಂಡು ಮತ್ತೆ ರಾತ್ರಿ 9:30 10 ಗಂಟೆ ಅಷ್ಟೊತ್ತಿಗೆ ನಿಮಗೆ ಬೆಂಗಳೂರಿಗೆ ರೀಚ್ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ವಿ ಸರ್. ಓಕೆ ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ನಮಸ್ಕಾರ. ನಾವು ನಿನ್ನೆ ನೈಟ್ ತಿರುಪತಿನಿಂದ ಬಂದಿದ್ದೀವಿ. సార్ నమస్కారం సార్. నిన్న టికెట్ బుక్ చేసుకుని వచ్చాము. మాది టోటల్ 10 నెంబర్ ఉంది. 2,300 రూపీస్ పర్ టికెట్, 1 టికెట్ దర్శనము ఇస్తామనేసి రేపు అవుతుంది అనేసి అక్కడ చెప్తున్నారు సార్. తిరుమలలో అట్లా అని చెప్తున్నారు. వీళ్ళు ప్యాక్ చేసి మాకి 10:36 నెంబర్ ఉంటారు ఆ బస్సులో. ఆ బస్సుని ఇంకా తీసుకొచ్చేసి ఇక్కడ దర్శనం పోవాలంటే 10,000 ఇస్తామంటే కూడా అది కూడా లేదు దర్శనం. అంతా ఫాట్ చేస్తున్నారు సార్. ఫ్రాక్ ఆ టికెట్ వాళ్ళు మీకు ఏం చెప్పారు? దర్శనం అవుతుంది వచ్చేయండి. ఈ రోజు 12 గంటల వరకు దర్శనం లేదు, ఇచ్చేస్తారు. దర్శనం అవుతుంది ఆల్రెడీ. సాయంకాలం దర్శనం అయిపోతుంది 4 o'clock. మీరు వచ్చేసి రిటర్న్ ప్యాకేజ్ అని చెప్పారు సార్. ట్రావెల్స్ టికెట్ మీకు ఇచ్చి తొందరగా దర్శనం అయిపోతుంది చెప్పారు. అవును సార్. అంతేనా? దర్శనానికి ఎంత పే చేశారు మీరు? దర్శనంకి ఏమీ అమౌంట్ చేయలేదు. ఖాళీ ప్యాకేజ్ 2,300 రూపీస్ పర్ టికెట్ సార్. 1 టికెట్ ఓన్లీ ట్రావెల్స్ ఇచ్చారు. ఏ ఊరు నుంచి ఏ ఊరికి? బెంగళూరు సార్, కృష్ణరాజపుర. బెంగళూరు టు తిరుపతి, బెంగళూరు. ಸರ್, ನಮಗೆ ದರ್ಶನ ಎಲ್ಲ ಸೇರಿ ವಿತಿನ್ 4 to 6 hours ದರ್ಶನ ಮಾಡಿಸ್ತೀವಿ. 2,500 ರೂಪಾಯಿ ಅಂತ ಹೇಳಿ ನನಗೆ 74 ವರ್ಷ ವಯಸ್ಸಾಗಿದೆ. ಅವ್ರು ಹೇಳಿ ಈ ಥರ ಕರ್ಕೊಬಂದು ಇಲ್ಲಿ ಇದು ಪೇಕ್ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಏನು ಮಾಡ್ಬೇಕು ಹೇಳಿ? ಸ್ವಾಮಿ ದರ್ಶನವೂ ಇಲ್ಲ, ವಯಸ್ಸಾಗಿ ನನಗೆ ಶುಗರು BP ಎಲ್ಲ ಇದೆ. ಏನು ಮಾಡ್ಬೇಕು ಹೇಳಿ? ಮಾತ್ರೆ ಎಲ್ಲ ಬ್ಯಾಗಲ್ಲಿದೆ. ನಾನು ಏನು ಮಾಡ್ಬೇಕು ಹೇಳಿ? ಅದು ಇವತ್ತು ಆ ಟಿಕೆಟ್ ನಿಮ್ಗೆ ಯಾರು ಕೊಟ್ಟರು? ಈ ಬಸ್ಸಲ್ಲಿ ಏಜೆನ್ಸಿ ಇದನ್ನಲ್ಲ, ರಾತ್ರಿ ಬಸ್ ಬೇಕಾದ್ರೆ ಕೊಟ್ಟಿದ್ದು, ಇದು ಹುಷಾರಾಗಿ ಇಟ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳಿ ಇದನ್ನು 2,500 ರೂಪಾಯಿ ತೊಗೊಂಡಿದ್ದಾರೆ. ಮಂಜುನಾಥ್ GD ಅಂತ ನನ್ನ ಹೆಸರು. ರಿಟೈರ್ಡ್ ಬೆಸ್ಕಾಮ್ ಎಂಪ್ಲಾಯಿ ಇನ್ ಬೆಂಗಳೂರು. ಅಂತ ಈ ಥರ ಮಾಡಿದ್ದಾರೆ. ಏನು ಮಾಡ್ಬೇಕು ಹೇಳಿ? ವಯಸ್ಸಾದವ್ರನ್ನ ತಂದಿಲ್ಲಿ ಬಿಟ್ಬಿಟ್ಟು ನಾನು ಮಾತ್ರೆಗಳೆಲ್ಲ ಅಲ್ಲಿ ಬ್ಯಾಗಲ್ಲಿದೆ. ಶುಗರು BP ಎಲ್ಲ ಇದೆ. ಹಾರ್ಟ್ ಪೇಷಂಟು. ಹಿಂಗಾಗಿಟ್ಟು ಏನು ಮಾಡ್ಬೇಕು ಹೇಳಿ? ನಾವು ಯಾರಿಗೆ ಕೇಳಬೇಕು? ಯಾರಿಗೆ ಹೇಳ್ಬೇಕು ಹೇಳಿ? ಅವ್ನು ಮೊದಲೇ ಹೇಳಿದ್ರೆ ಬರ್ತಾನೆ ಇರಲ್ಲ. ಕಂಪ್ಲೇಂಟ್ ಮಾಡಿದ್ದೀರಾ ನೀವು? ಇಲ್ಲ ಸರ್, ನಮಗೆ ಗೊತ್ತೇ ಇಲ್ಲ. ಇಲ್ಲಿ ಕ್ಯೂ ಹೋಗುತ್ತೆ, ಹೋಗಿ 4 to 6 hours ದರ್ಶನ ಆಗುತ್ತೆ. ನಾವು ಕ್ಯೂ ಓಡೋಡಿ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ಈಗ ನೀವು ಹೇಳಿದ ಮೇಲೆ ನಮಗೆ ವಿಷಯ ಗೊತ್ತಾಗಿದ್ದು. ಇಲ್ಲಿ ತನಕ ನಮ್ಗೆ ವಿಷಯ ಗೊತ್ತಾಗ್ತಾ ಇರಲ್ಲ. ನಮ್ಮ ಮಂಜುನಾಥ್ GD ಅಂತ ಸರ್. ಏಜು 74 years. తిరుమలలో PNS ప్రైవేటు కార్మికులు విధులు బహిష్కరించి బైఠాయించిన ఘటన శుక్రవారం తిరుమలలో చోటు చేసుకుంది. కార్మికులు తెలిపిన వివరాల మేరకు PNS సంస్థ ఆధ్వర్యంలో సుమారు 300 మంది కార్మికులు పనిచేస్తున్నారని, ఎవరికి PNS సంస్థ సరిగ్గా జీతాలు ఇచ్చిన పాపాన పోలేదని కార్మికులు ఆవేదనను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని తమకు జీతాలు అందేలా చూడాలని కోరారు. అయితే తాము టీటీడీకి వ్యతిరేకంగా ఎలాంటి నిరసనలు, ధర్నాలు మాత్రం చేయలేదని, శాంతియుతంగా విధులు మాత్రం బహిష్కరించారని కార్మికులు తెలిపారు. ఏమయ్యా మీరు డ్యూటీలకు పడదని అడిగితే మాకు జీతాలు రాలేదు, దానివల్ల మేము డిమాండ్ చేస్తున్నాం అని లక్ష్మయ్య గారు చెప్పారు. వాళ్ళ వర్కర్లంతా సరే ఈ రోజు పడతాయంటమ్మా, మీరు డ్యూటీలకు పోండి అని చెప్తే మేము జీతాలు వేసిన దాకా పోము అంటే లెటర్ పెట్టండమ్మా, లెటర్ పెట్టి డిమాండ్ చేసుకోండమ్మా, పూర్తిగా డ్యూటీలకు పోకుండా మాత్రం నిలిచిపోయి మీరు ఫైట్ చేయొద్దండి, డ్యూటీ చేసుకుంటే మీరు ఏదైనా మీ విషయాలు ఉంటే అడగండి అంటే లేదు జీతాలు ఇస్తేనే డ్యూటీకి పోతామని చెప్పుకొచ్చారు. అంటే నేనంటే మేస్త్రి, పని చెప్పేవాడిని, నేనేం వాళ్ళ జీతాలు పాస్ చేసేవాడు కాదు. వాళ్ళు డ్యూటీకి వస్తే నేను పని చెప్తా, పని చేపించుకుంటా పోయారంట. నేనైతే లక్ష్మయ్య చెప్పు, లక్ష్మయ్య నా పేరు బాబు, PNS అప్కీప్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్నాను. గత 1.5 సంవత్సరంగా ఈ కంపెనీ వచ్చినప్పటి నుంచి సక్రంగా జీతాలు వేయడం లేదు. అడిగితే విజిలెన్స్ వాళ్ళ దగ్గర కొట్టిస్తానని కౌశిక్ ఎఫ్ఎంగా మమ్మల్ని బెదిరించినారు. అది పోగా మళ్ళీ హెల్త్ ఆఫీసర్కి వెళ్ళినాము.
ఎన్నో చోట్ల అధికారులను కలిసినాము, ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్లకు చెప్పినాము. అయినా వాళ్ళను కూడా వీళ్ళు ఈ తేదీలు వేస్తాం ఆ తేదీలు వేస్తాం అనేసి ఇంతవరకు మాకు జీతాలు చక్కగా వేయడం లేదు. కాబట్టి మేము డ్యూటీలు బహిష్కరించి కొద్దిగా ఇక్కడ వచ్చి బయట కూర్చొని ఉన్నాము. ధర్నాలు గన్నాలు మాత్రం ఎలాంటిది చేయలేదు. కంపెనీలో మేము పనిచేస్తున్నాం. సుమారుగా 300 మంది పనిచేస్తున్నాం. 300 మంది పనిచేస్తూ ఉంటే మాకు నెలకి మేము అడుక్కునేట్టుకున్నది అయ్యా జీతాలు అనేసి అన్ని కంపెనీలు వేసినారు. మాకు మాత్రం మేము ఏం చేసినాం? మేము అందరూ పేదవాళ్ళు, మేము మాత్రం ఏం చేసినాం? కాబట్టి మాకు నెలకి కరెక్ట్గా జీతం వేసేట్టుగా స్వీకరించండి. నెలకి 1000 రూపాయలు 2000 500 పట్టేస్తున్నారు ఆ కంపెనీ వాళ్ళు. అడిగితే ఈయన పెద్ద వచ్చేదేలా ఇక్కడికి 15 మంది సూపర్లు పెట్టేసినారు. 5 మంది చేసే పని 15 మంది సూపర్లు పెట్టుకున్నారు. రోజుకొకరు అడిగితే మాకు తెలుదు, రేపేస్తాం ఎల్లింటికి వేస్తాం అని అట్లా పూత పని చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ని అడిగితే నేను ఉన్నాను మీకు సహాయంగా, మీరు రండి అని పని చేయించుకుంటున్నారు. ఇన్స్పెక్టర్లు రోజుకొకరు వస్తారు, సూపర్వైజర్లు రోజుకొకరు వస్తారు. ఇట్టుంటే మేము ఎట్ట బతకాలయ్యా? కాలమంతా ఎట్ట బతకాలా? మా భార్య పిల్లకాయలు ఇంట్లో పసుపు పెట్టుకొని, మా భార్య హాస్పిటల్లో ఉండేది, గడ్డ వచ్చి డబ్బు కావాలా? వీళ్ళు నేను ఏడుపు వస్తున్నది. వాళ్ళని ఎట్ట కాపాడాలి? నేను నా వెనక ఎంతమంది భేదాలు ఉన్నారు, వాళ్ళని ఎట్టగా ఎన్నెన్నో బాధలు ఉంటాయి వాళ్ళకు. 45 రోజులు 2 నెలలు 45 రోజులు రేపు 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 అంటున్నారు. వీళ్ళు 25వ తేదీ వెళ్తారు. ఈ కంపెనీ లేకుండా చేయండి. నా పేరు రాజశేఖరు, నేను పిఎన్ఎస్ కంపెనీ మేనేజర్ని. నేను వర్కర్లకు చెప్పాను జీతం పడలేదని చెప్పారు. నేను మండేకి అంతా జీతం పడుతుంది, దయచేసి లైన్ మీదకి వెళ్ళండి. లైన్ మీదకి వెళ్ళి మీరు ఫైట్ చేయండి. లైన్ మీదకి వెళ్ళి మీరు ఫైట్ చేస్తే మీకు ఖచ్చితంగా పని అవుతుంది. లైన్ మీద పడకపోతే మీకు ఫైట్ చేసినా మీకు ప్రాబ్లం ఉండదు. కంప్లీట్ వస్తే పెడితే మీకు పని అవ్వదు. మీరు లైన్ మీదకి వెళ్ళి కంప్లీట్ చేయండి, అప్పుడు పని అవుతుంది. మీకు పని జరుగుతుంది, మీ శాలరీ పడుతుంది. అలా చేస్తే మీకు పని అవుతుందమ్మా. నేను రిక్వెస్ట్ చేసుకున్నా, మా వర్కర్లు అయితే అసలు వినడం లేదు. తప్పనిసరిగా మేమైతే డ్యూటీకి వెళ్ళము, మేము చేయము అని చెప్తున్నారు. నా ప్రయత్నం నేను చేశాను సార్. అది జీతం వచ్చి అయితే మన హెల్త్ ఆఫీస్ నుంచి బిల్లు మూవ్ అవ్వలేదు. బిల్లు అయితే కిందకి మూవ్ అవ్వలేదు. దానివల్లే లేట్ అయింది. నేను అందుకు ఆ విషయాన్ని కూడా మా ఎండీ సార్తో మాట్లాడాను, అందరికి చెప్పాను. మన వర్కర్ల దగ్గర కూడా నేను చెప్పాను, బిల్లు అయితే మూవ్ అవ్వలేదు కానీ మండేకి అంతా మీకు ఖచ్చితంగా పడుతుందని చెప్పాను. ఒకవేళ వీలైతే ఎండీ సార్తో మాట్లాడి ఫైట్ చేసి మీతో పాటు నేను కూడా సపోర్ట్ చేస్తాను, మీకు నేను అండగా ఉన్నాను, నేను మీతో పాటు కూర్చుంటానని వర్కర్లకు నేను సపోర్ట్ చేశాను. వర్కర్లు నా మీద ఉండే రెస్పెక్ట్తో సూపర్వైజర్గా ఉండి ఎఫ్ఎంఐకి అని మనలో ఉన్నాడని రెస్పెక్ట్తో నాతో పాటు ఇంకా ఇంతవరకు ధర్నా చేయకుండా ఏం చేయకుండా నాకు గౌరవం ఇచ్చి నాకు మర్యాద ఇచ్చి వాళ్ళు 2 రోజులు పనిచేశారు. నేను పోయిన నెల సూపర్వైజర్గా 11వ తేదీ మాత్రమే ఎక్కాను. వీళ్ళకు ఉండే సమస్య నాకు ఉండింది, ప్రతి నెల నాకు ఆ సమస్య ఉండింది. కానీ ఈ నెల వాళ్ళకి ఎట్లా ఫైట్ చేసి నేను ఎఫ్ఎం పోస్ట్లో ఉండి వీళ్ళకి న్యాయం జరగాలి, ఖచ్చితంగా ముందుగానే శాలరీ ఇప్పించాలని చెప్పి 100% నేను ఎఫర్ట్ పెట్టి ప్రయత్నించాను. బిల్లు అయితే ముందుగా మూవ్ అవ్వలేదని నాకు ఎండీ వాళ్ళు ఇదే చెప్పారు. హెల్త్ ఆఫీసులో బిల్లు మూవ్ అవ్వలేదు, ఖచ్చితంగా జీతం పడుతుందని చెప్పారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం ఉదయం భారీ బంగారు కానుక విరాళంగా అందింది. కలకత్తాకు చెందిన సంజీవ్ గోయాంకుకు 3.63 కోట్ల విలువైన 5.267 కేజీల బంగారంతో వజ్రాలు రత్నాలతో పొదిగిన కటి వరద హస్తాలను చేయించి స్వామివారికి బహుకరణగా సమర్పించారు. ఈ మేరకు తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ఆభరణాలను అందజేశారు దాత. ఇప్పుడు ఎవరు పట్టుకోవాలి? మనకి వాళ్ళు తీసుకొచ్చేస్తారు, లైన్ వచ్చేసి వాళ్ళు తీసుకొచ్చేస్తారు. శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరబంధనన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస
వేములవాకంలో స్వయంభూగా వెలిసిన స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం నందు సంకటహర చతుర్దశి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా సిద్ధి బుద్ధి సమేత స్వామివారిని అలంకార మండపం నందు చక్కగా అలంకరించి ఆస్థాన మండపం నందు కొలువు తీర్చి సంకటహర వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మానసిక అశాంతి తొలగి విద్య, వ్యాపారం, ధనం, సకల శుభాలు జరుగుతాయని ఆత్మవిశ్వాసంతో భక్తులు ఈ వ్రతాన్ని ఆచరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసిన గురు దక్షిణామూర్తి ఆలయం వద్ద గురువారం గురు సంక్రమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ధార్మిక కార్యక్రమాలకు విశేష స్పందన వచ్చింది. నవగ్రహాలలో పంచమ గ్రహమైన గురుగ్రహం గురువారం గురుగ్రహం రాశి నుంచి మారిన సందర్భంగా గురు దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు, అభిషేకాలను, అలంకారాలను నిర్వహించారు. గురువారం గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి రాశి మారిన శుభ సమయాన దక్షిణామూర్తి ఆలయం వద్ద ఉదయం 10 గంటలకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. గురు దక్షిణామూర్తి ఆలయం ఎదురుగా పౌరోహితులు అర్ధగిరి వేద మంత్రాలను పఠిస్తుండగా ఇక్కడ సాంప్రదాయం మేరకు పూజలను ప్రారంభమయ్యాయి. ఆలయంలోని గురు దక్షిణామూర్తి ఆలయం ఎదురుగా మొదట కలశాలను ఏర్పాటు చేసి ఆవాహనం గావించారు. తర్వాత హోమాలను ఏర్పాటు చేశారు. 108 శంఖాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. కరుణా గురుకుల్ వేద పండితులు వేద మంత్రాలను పఠిస్తుండగా కరుణాకర్ గురుకుల్ శాస్త్రోక్తంగా హోమాలను నిర్వహించారు. సాయంత్రం గురు దక్షిణామూర్తిని చక్కగా అలంకరించి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సతీష్ మాలిక్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుదర్శన్, హరి యాదవ్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జాతీయ డెంగూ దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని గజేంద్ర నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ స్రవంతి మరియు వైద్య సిబ్బంది డెంగ్యూ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ లక్షణాలు, వ్యాప్తి, నివారణ చర్యలపై ప్రజలకు సమాచారం ఇచ్చారు. డెంగ్యూ లక్షణాలు, వ్యాప్తి, నివారణ చర్యలపై ప్రజలకు సమాచారం ఇచ్చారని తెలిపారు. ప్రతి శుక్రవారం ప్రజలు డ్రై డే పాటించాలని, ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, దోమల నివారణకు క్రిమి సంహారక మందులు వాడాలని సూచించారు. ర్యాలీలో ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ మనకి జాతీయ డెంగ్యూ డే సందర్భంగా మనం ఇక్కడ గజేంద్ర నగర్ యూపీహెచ్సి దగ్గర పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ హాస్పిటల్ కి సంబంధించిన ఏరియాలో మనము డెంగ్యూ డేకి సంబంధించిన ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనము ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇది ఎందువల్ల వస్తుందంటే ఏడీస్ మస్కిటో అనే వల్ల వస్తుంది. సో దానివల్ల ఉన్న లక్షణాలు ఏంటంటే మనకి హై ఫీవర్ వచ్చినా, విపరీతం తలనొప్పి, బాడీ జాయింట్ పెయిన్స్ రావడము, శరీరంలో ర్యాషెస్ ఉండడము, కడుపు నొప్పి, తల తిరగడము, వాంతులు, ఇలాంటివి అనేది కొన్ని లక్షణాలు అనేవి కనపడతాయి. ఇలాంటి లక్షణాలు ఏమన్నా మనకి చుట్టుపక్కల పరిధిలో కానీ ఏదన్నా మీకు తెలిసి ఉన్నా కూడా ఇమీడియట్ గా మీరు హాస్పిటల్ అనేది రావడం వల్ల మనకి దీని ఇనిషియల్ స్టేజ్ లోనే మనము ఫీవర్ ని కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే సివియర్ స్టేజ్ వరకు తీసుకెళ్లకుండా మనము దీన్ని నివారించడం అనేది జరుగుతుంది. అలాగే దీనికి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి కాలువలు కానీ మురికి నీళ్ళు ఏదైనా ఉన్నా వెంటనే మీరు పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి దాన్ని క్లీన్ చేయించుకోవడము, అలాగే నీళ్లు నిల్వ ఉండిందంటే దాన్ని వెంటనే తొలగించడము, దోమతెరలు వాడడము, తర్వాత ఈవినింగ్ 6 to 8 ఆ టైంలో మనము ఇల్లు విండోస్ అవన్నీ క్లోజ్ చేసుకోవడము, దోమతెరకు సంబంధించినటువంటి షీట్స్ అలాంటివి వాడము, ఇలాంటి వల్ల కూడా మనకు దోమలు రాకుండా నివారించవచ్చు. ఈ విధంగా దోమ కాటు అనేది మనము గురి కాకుండా మనల్ని మన పిల్లల్ని చుట్టుపక్కల వాళ్ళని పరిసరాలను కూడా నీట్ గా పెట్టుకోవడం వల్ల దీనివల్ల మనం డెంగ్యూని మనం నివారించడానికి అందరూ తోడ్పడతాము. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్నారు.
అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు. స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆలయ ప్రవేశం ద్వారంలో స్మృతి చిహ్నం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సతీష్ మాలిక్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. రాష్ట్రీయ సేవా సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ వెంకటరత్నం ఆదేశానుసారం పొదుపు సంఘాల సంచాలకులు వి నాగరాజు సూచనలు సలహాల మేరకు నేడు రాస్ మహిళా జ్యోతి మ్యూచువల్ బెనిఫిట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రేణిగుంట మండలంలోని చెంగారెడ్డిపల్లి గ్రామంలోని రైతులకు సంబంధించిన అన్ని పశువులకు, జీవాలకు రేణిగుంట ఏరియా వెటర్నరీ డాక్టర్ స్రవంతి వారి బృంద సహకారంతో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరానికి విశేషమైన స్పందన రావడం జరిగింది. ఈ శిబిరానికి తీసుకువచ్చిన అన్ని పశువులకు, దూడలకు, జీవాలకు ముదురుతున్న వేసవి తాపానికి సంబంధించి ఎటువంటి రోగాలు, సమస్యలు వస్తున్నాయి, వాటి నివారణోపాయాలను మరియు నీటిని, మేతను ఏ విధంగా అందించాలనే దానిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసి వాటిని ఆరోగ్యపరంగా అన్ని తనిఖీలు చేసి తగిన టీకాలు, మందులు ఉచితంగా ఇవ్వడం, వచ్చిన ప్రతి పశువుకి, జీవానికి కడుపులో ఉన్న పురుగులు మందులు ఇవ్వడం, పిడుదల మందులను స్ప్రే చేయడం జరిగింది. ఈ శిబిరంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేష్, గిరిప్రసాద్, జ్యోతి, ఇందుమతి, శంకరయ్య, స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఏర్పేడు ఐఐటి కళాశాల ఆధ్వర్యంలో అత్యున్నత బోధనా పద్ధతులపై టీచర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి అందించామని ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత బోధన జరిగేలా ప్రభుత్వ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని తిరుపతి ఐఐటి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశామని తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. శ్రీకాళహస్తి, ఏర్పేడులోని తిరుపతి ఐఐటి ప్రాంగణాన్ని సమీప ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సందర్శించి ఉత్తేజం పొందే విధంగా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు అత్యున్నత బోధనా పద్ధతుల్లో బోధన జరిగేందుకు టీచర్లకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఐఐటి టెక్నాలజీతో కూడిన విద్యా బోధనలపై శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని తెలిపారు. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు అవసరమైన టెక్నాలజీ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. తిరుమల దేవస్థానం తమను సంప్రదిస్తే వారికి అవసరమైన మేరకు టెక్నాలజీ వినియోగంలో సహకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. శ్రీకాళహస్తి ఆలయం పైభాగంలో ఏర్పడిన లీకేజీ నివారణ సమస్యాత్మకంగా మారగా తిరుపతి ఐఐటి నిపుణులు ఇచ్చిన సలహాలు, సూచనలు ప్రకారం ఇటీవల ఆలయ లీకేజీ నివారణ పనులు పూర్తి చేశామని తెలిపారు. సుదీర్ఘకాలంగా ఉన్న లీకేజీ నివారణ పురాతన పద్ధతుల్లో నిర్వహించి లీకేజీల అరికట్టడంలో తమ వంతు సహకారం అందించామని తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంతో పాటు మరికొన్ని ఆలయాలకు కూడా లీకేజీ నివారణకు సహకారం అందించామని తెలిపారు. టెక్నాలజీ పరంగా ఎలాంటి సహకారం కావాలన్నా తమ అధ్యాపకులు, విద్యార్థులు అందించడానికి ముందుకు వస్తారని వివరించారు.
ఆల్సో విత్ స్కూల్స్ ట్రైనింగ్, టీచర్స్ ట్రైనింగ్. అది మేము డిస్కషన్లో ఉన్నాం స్టేట్ గవర్నమెంట్ తోటే. పిఎం శ్రీ ప్రోగ్రామ్లో కూడా టీచర్స్ ట్రైనింగ్ కూడా కండక్ట్ చేయడానికి వీఆర్ వర్కింగ్ ఆన్ సమ్ ప్రపోజల్స్. సో ఇలాంటి వేరియస్ యాక్టివిటీస్ వీఆర్ డూయింగ్. చాలా స్కూల్ చిల్డ్రన్ విల్ కమ్ అండ్ విజిట్ అవర్, వస్తున్నారు, వచ్చి క్యాంపస్కి వచ్చి అంతా తిరిగి ఒక రోజంతా చూసి మోటివేట్ అయ్యి వెళ్తున్నారు. సో అది కూడా కంటిన్యూస్గా త్రూఅవుట్ ది ఇయర్ జరుగుతూ ఉంటుంది. సాటర్డే ఫ్రైడే ఒక రోజు వచ్చి విజిట్స్, ఎస్పెషలీ దిస్ జవహర్ నవోదయాలయ స్కూల్స్ వాళ్ళు, తర్వాత కొన్ని ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు కూడా వస్తున్నారు రెగ్యులర్. సైన్స్ డేలో చుట్టుపక్కల స్కూల్స్ అందరినీ మనలో తీసుకొస్తే అలాగ ఒక 300 స్టూడెంట్స్ వచ్చారు బయట నుంచి. వాళ్ళకి సైన్స్ టాక్స్ వాళ్ళు తీసుకొచ్చాం. అలాగే స్కూల్స్ వాళ్ళు దే రైట్ టు అస్, మేము ఇలా వస్తామంటే మాకు డీన్, వీ హ్యావ్ డీన్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ యాక్టివిటీస్ అని అడ్వైజర్, వాళ్ళతో కోఆర్డినేట్ చేసి, ఎందుకంటే షెడ్యూల్ చేయాలి కదా అకాడమిక్ యాక్టివిటీస్ డిస్టర్బ్ అవ్వకుండా, వాళ్ళు కూడా ప్రోగ్రామ్ చేసేలాగా. సో వీ బీన్ అరేంజింగ్ దట్. 5 విలేజెస్ అడాప్ట్ చేశాం. మహేష్ చెప్తావా విలేజెస్ పేర్లు? చిందేపల్లి, అంగూరు, పగలి, జంగాలపల్లి, రాజులపల్లి, చుట్టుపక్కల అడాప్ట్ చేసాం. సో మా స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ వేరియస్ యాక్టివిటీస్ క్రియేట్ చేస్తారు. అక్కడ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ చుట్టుపక్కల, నాట్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్, అదర్ స్కూల్స్ కూడా వెళ్ళి మా స్టూడెంట్స్ వెళ్ళి ఎక్స్పెరిమెంట్లన్నీ డెమాన్స్ట్రేషన్ చేసి స్టూడెంట్స్కి, తర్వాత వాళ్ళకి టాక్స్ ఇచ్చి మోటివేట్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పక్కనే మాకు SOS ఆర్ఫనేజ్ ఉంది, అక్కడ కూడా మా స్టూడెంట్స్ వెళ్ళి దే స్పెండ్ టైం. అలాగే మా స్టూడెంట్స్ అందరినీ కూడా మేము వీఆర్ ట్రైంగ్ టు ఇన్వాల్వ్ ఇన్ సోషలీ రిలవెంట్ ప్రాజెక్ట్స్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్లో దే హ్యావ్ టు స్పెండ్ 90 hours, రైట్? టోటల్ 90 hours ఇన్ డూయింగ్ సమ్ సోషలీ రిలవెంట్ యాక్టివిటీస్. వాళ్ళు మాకు స్టూడెంట్స్ 23 స్టేట్స్ నుంచి ఉన్నారు ఇక్కడ. సో wherever they come from, వాళ్ళ హోమ్ టౌన్లో లేకపోతే ఇక్కడ చుట్టుపక్కలైనా, దే హ్యావ్ టు టేక్ ఎ ప్రాబ్లమ్, వర్క్ ఆన్ ఇట్ అండ్ షో ఇట్స్ టెక్నికల్ సొల్యూషనో లేకపోతే ఆర్గనైజేషనల్ సొల్యూషన్. దే హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. సో వీఆర్ ట్రైంగ్ టు డూ దట్. అలాగే వీఆర్ ట్రైంగ్ టు వర్క్ ఆల్సో విత్ స్కూల్స్ ట్రైనింగ్, టీచర్స్ ట్రైనింగ్. తిరుపతి ప్రతాప్ గ్రూప్ థియేటర్ ఆవరణంలో శుక్రవారం ఉదయం డ్రీమ్ చేంజర్ యద్భావం తద్భవతి పోస్టర్ రిలీజ్ చేశారు. 1 సంవత్సరం పాటు కష్టపడి తీసిన స్వతంత్ర సినిమా డ్రీమ్ చేంజర్ యద్భావం తిరుపతిలోని ప్రతాప్ గ్రూప్ థియేటర్స్లో 18వ తేదీ ఆదివారం విడుదల చేస్తున్నామని నిర్మాణ ప్రముఖులు తెలిపారు. ఈ సినిమా నేటి యువత జీవన శైలిని, ఆలోచనలను, పోరాటాలను ప్రతిబింబించే ఒక యూత్ఫుల్ మరియు ఇన్స్పిరేషనల్ స్టోరీ అని అన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డ్రీమ్ చేజర్ హీరో కమ్ డైరెక్టర్ తిలక్ రాయల్, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా తిరుపతి చాప్టర్స్ చైర్మన్ డాక్టర్ GS ప్రసాద్, ఎస్ నాగరాజు శేఖర్, రిటైర్డ్ CTO జ్యోతేశ్వర్, సచిన్, వివేక్, కెమెరామెన్ ధనుష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు తిలక్. మా టీం అంతా కలిసి డ్రీమ్ చేజర్ అనే ఒక ఇండిపెండెంట్ ఫిలిం తీసాము. ఈ ఫిలిం 18th May ఈ ఆదివారం 11:30 గంటలకి CVS హాల్లో రిలీజ్ కాబోతుంది. మీరందరూ వచ్చి మా సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. యద్భావం తద్భవతి అంటే మనం ఏదైతే అనుకుంటామో అది సాధిస్తాము. అబ్దుల్ కలాం గారు చెప్పారు డ్రీమ్ బిగ్ అనేసి. అంటే కళలను కనండి, ఆ కళలు సాకారం చేసుకునేదానికి కృషి చేయండి అనేసి. ఆ కాన్సెప్ట్తో తిలక్ రాయ్ ఈ అబ్బాయి ఒక మంచి సినిమా తీశాడు డ్రీమ్ చేజర్ అనేసి. ఆ సినిమా 18th May మన గ్రూప్ థియేటర్స్లో ఒక షో రన్ అవుతుందండి. మీరందరూ వచ్చేసి సినిమా చూసి ఆదరించాలి. థ్యాంక్ యూ. సంకటహర చతుర్దశి సందర్భంగా అంజి వినాయక స్వామి వద్ద ప్రత్యేక హోమాలు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో సంకటహర చతుర్దశిని పురస్కరించుకుని అంజి వినాయక స్వామి వద్ద గణపతి హోమం పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆధ్వర్యంలో సంకటహర చతుర్దశి నాడు గణపతి హోమం నిర్వహించారు. ప్రతి సంకటహర చతుర్దశి నాడు అంజి వినాయక స్వామి వద్ద అనేక మంది భక్తులు
తాము విడివిడిగా నిర్వహించుకోలేని గణపతి హోమాన్ని ఆర్జిత సేవగా నిర్వహించుకుంటూ తమ కుటుంబాలకు గణపతి అనుగ్రహం కలుగుతుందని సంకట చతుర్దశిని పురస్కరించుకుని ఆలయంలోని అంజి గణపతి ఆలయం వద్ద ప్రత్యేక పూజలను చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి గణపతి హోమాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అనంతరం అంజి వినాయక స్వామి అభిషేకాన్ని నిర్వహించారు. స్వామివారికి విశిష్ట అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాపూర్ణాహృతులు సమర్పించారు. ఈ గణపతి హోమాది పూజా కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి డెప్యూటీ ఈవో కృష్ణారెడ్డి దంపతులు, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, దేవస్థానం టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, దేవస్థానం అర్చకులు శ్రీనివాసులు గురుకుల్, వేద పండితులు హేమంత్ శర్మ, ఆలయ అర్చకులు గోవింద శర్మ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా. ఓం హ్రీం 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 ఓం గణపతయే నమః స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతయే నమః ఓం స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతయే నమః ఓం హ్రీం 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 ఓం గణపతయే వరవరద సర్వజనమే భ్రమాణయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతయే నమః ఓం హ్రీం హ్రీం హ్రీం. జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని తిరుపతి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బత్తెన మధుబాబు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని, నిజాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ సేవాభావంతో రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఇటీవల కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడికి గురైన వారికి సుమారు 50 లక్షల రూపాయలు అందజేశారని తెలిపారు. అలాగే అనంతపురం జిల్లాలో మురళీనాయక్ కుటుంబానికి 20 లక్షల రూపాయలు అందజేసి సానుభూతిని ప్రకటించారని కొనియాడారు. అంతేకాక ఓ సంస్థ నిర్వహించే సర్వేలో దేశంలోనే మొదట 5 స్థానాలలో మొదటి ర్యాంకులో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు వచ్చిందని, అది నిజమైతే నిజంగా నేను ధన్యుణ్ణని అన్నారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. నిన్న మా తిరుపతి ఎమ్మెల్యే గారు ఆరణి శ్రీనివాసరావు గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా చాలా మంచి కార్యక్రమాలు చేశాడు. వాళ్ళకి మా కృతజ్ఞతలు. నిన్న మా ఆరణి శ్రీనివాస్ గారు జేవోకోన రాజీవ్ గాంధీ కాలనీలలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది. ఈ వేసవిలో ప్రజల దాహం తీర్చడానికి, మంచినీరు ఇవ్వడానికి మా ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి జేఎంసీ ట్రస్ట్ తరపున ఆయన పుట్టినరోజు సందర్భంగా జీవకొనలో రాజీవ్ గాంధీ కాలనీలో మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టడం నిజంగా అభినందనీయం. మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ వేసవి కాలంలో కూడా వేసవి మొదలవగానే చాలా చోట్ల చలివేంద్రాలు పెట్టి మజ్జిగ పంపిణీలు చేసి ప్రజలందరికీ దాహాన్ని తెచ్చడానికి ముందుకొచ్చారు మా ఎమ్మెల్యే గారు. నిన్న బర్త్డే సందర్భంగా ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ అన్నదానాలు చేసి ఒక మంచి ఎమ్మెల్యేగా గుర్తింపు పొందుతున్నారు మా ఎమ్మెల్యే గారు. నిజంగా వారికి మా ధన్యవాదాలు. అలాగే గంగ జాతరను కూడా ఈసారి గంగ జాతరను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా ఘనంగా నిర్వర్తించారు. ఎక్కడ ఏ ప్రమాదాలు లేకుండా అందరికీ అందుబాటులో అన్ని విధాలా సహకరించి చాలా బాగా మా కూటమి అయితే మా ఎమ్మెల్యే గారు అయితే అందరూ సహకరించి చాలా మంచి జాతర మాకు ఇచ్చారు. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం అందరూ కలుసుకొని త్రిరంగ ర్యాలీని పెట్టి మా చనిపోయిన వీర జవాన్లకు నివాళులర్పిస్తూ ర్యాలీ జరిపారు. అంటే ఒక మంచి అనేది మా పార్టీలో ఉంది, మా కూటమిలో ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారిని అవాకులు చవాకులు వాగేవాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు. ప్యాకేజీ స్టార్లని అదేని ఇదని ఎన్నెన్నో మాట్లాడినారు. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుందని నిరూపించారు మా పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు కాశ్మీర్లో పహల్గాంలో ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి 50 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది మా పవన్ కళ్యాణ్ గారు. అలాగే మొన్న వీర జవాన్ మురళీనాయక్ చనిపోతే అక్కడ దగ్గరుండి ఆయన అంతిమ సంస్కారం వరకు ఉండి వాళ్ళకి సపరేట్గా ప్రభుత్వాలు ఇచ్చేది కాకుండా ఆయన పర్సనల్గా 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మా పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి నాయకుడి దగ్గర మేము పనిచేయడానికి నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. జనసేన పార్టీలో ఉన్నామని చెప్పుకోవడానికే మాకు చాలా గర్వంగా ఉంది. సోషల్ మీడియాలో నిన్న 99 ఛానళ్ళంతా ఒక వీడియోలు వస్తున్నాయి. ఒక క్రెడిబుల్ సంస్థ ఏదో ఒక సర్వే చేసింది. అందులో నీతి, నిజాయితీ, ధైర్యం, దేశభక్తి వీటి మీద ఒక ఎంక్వైరీ చేసి ఒక సర్వే చేస్తే
టాప్ 5 పేర్లు చెప్పారు. 5 పేర్లలో ఐదో నెంబర్గా నితిన్ గడ్కరీ గారు, 4 ఉత్తరప్రదేశ్ సీఎం యోగినాథ్ గారు, 3 జయశంకర్ గారు, 2 మోడీ గారు, నెంబర్ 1 మా పవన్ కళ్యాణ్ గారి పేరు రావడం నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ సర్వేలో మొత్తం అది కనుక్కుంటాను, ఆ సర్వే ఏంది దాని డీటెయిల్స్తో కనుక్కుంటున్నాము. అది కానీ కరెక్ట్గా వస్తే, అది కానీ కరెక్ట్ అయితే వైసీపీ వాళ్ళందరికీ మేము సమానం చెప్పగలుగుతాం. వాళ్ళు మాట్లాడిన ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని తప్పు మాటలు మాట్లాడారో దానికి మేము సరైన సమానం చెప్పగలుగుతాం. ఈరోజు దేశంలో ఇటువంటి సర్వే జరిగి పవన్ కళ్యాణ్ గారి పేరు ఫస్ట్ రావడం అంటే నిజంగా మాకు పవన్ కళ్యాణ్ గారికి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ఈ పార్టీలో, జనసేన పార్టీలో కొనసాగాలంటే కూడా అదృష్టం ఉండాలి. మేమందరూ చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నాం ఈ పార్టీలో. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతిలో గత 20 సంవత్సరాల నుంచి శ్రీకృష్ణ భగవానుని పరమ భక్తుడిగా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో భక్తితో సేవించిన భక్తుడిగా కీర్తి గడించిన భక్త కనకదాసు విగ్రహ స్థాపనకు ఇటు ప్రభుత్వం, అటు మంత్రి సవితమ్మ సహకారం మరువలేనిదని తిరుపతి జిల్లా కురవ సంఘం నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు మంగిలి రెడ్డప్ప, ఉపాధ్యక్షులు కొల్లేరు రెడ్డి కుమార్, లయన్ నాగేశ్వరరావు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే 12 కోట్ల మంది కురవ కులస్తులు ఉన్నారని తెలిపారు. తిరుపతి నడిబొడ్డులో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భక్త కనకదాసు విగ్రహ స్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారు సంతోషాన్ని ప్రకటించారు. ఇందుకు మంత్రి సవితమ్మ ప్రధాన కార్యకురాలని వారు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. భక్త కనకదాసు 8.5 అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి సవితమ్మ తన తండ్రి గారైన కీర్తిశేషులు సంజీవరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నిధులతో విరాళంగా అందజేస్తున్నారని తెలియజేశారు. త్వరలో ఇందుకు సంబంధించిన తేదీని నిర్ణయించి విగ్రహ ఆవిష్కరణ జరిగేలా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని వారు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కార్యదర్శి వెంకటప్ప, జిల్లా యువత అధ్యక్షులు ప్రియా, వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిగిరి నాగసుబ్బయ్య, యువత ఉపాధ్యక్షులు రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కనకదాస స్థాపన అనేది నేటికి సాకారమయ్యే రోజు వచ్చింది. అది కూడా మాకు కేటాయించిన స్థలం ఎలాగుందంటే తిరుపతి గుండెకాయ లాంటి బస్టాండ్ సమీపంలో మెయిన్ సెంటర్లో స్థలం కేటాయించి, ఆ స్థలం కేటాయించడానికి ముఖ్య పాత్ర పోషించిన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీ సవితమ్మ గారికి తిరుపతి ప్రజల తరపున, మా సంఘం తరపున మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి కానీ, కమిషనర్ మౌర్య ఐఏఎస్ గారికి కానీ, కలెక్టర్ వెంకటేష్ గారికి కానీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నిజంగానే ఇలాంటి ప్రదేశం మాకు సెలెక్ట్ చేసి మాకు మంజూరు చేసినందుకు ఈ కూటమి ప్రభుత్వానికి కూడా నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఒక సందర్భంలో ప్రతి ఊర్లో నా కనకదాస్ విగ్రహం పెట్టిస్తానని చెప్పేసి సమాపముఖంగా చెప్పాడు. అదే విషయము ఇదే పత్రికా ప్రకటనలో నేను అడిగాను, తిరుపతిలో ఎందుకు పెట్టలేదని చెప్పేసి అడిగినాము. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మంత్రి సవితమ్మ గారు మనం మాట ఇచ్చినాము, కంపల్సరిగా చేయాలి, తిరుపతి ఆధ్యాత్మిక నగరము కాబట్టి కంపల్సరిగా అక్కడ కనకదాసు విగ్రహం పెట్టాలని చెప్పే ఉద్దేశంతో ఆమె నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఇక్కడ అధికారులను సలహాలు ఇచ్చి ఆమె సూచనల ప్రకారమే ఈరోజు ఆ విగ్రహం స్థాపన అయిందని చెప్పేసి స్థాపన అవుతాందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఎన్నో రోజులుగా అది ఈ ఊరికి ఒక్కటికే కాదు, రాష్ట్రానికి అంతటికి కూడా గొప్పగా పేరుగాంచేటట్టు 8.5 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం అనేది గొప్ప విషయం. ఆ వేడుకను మహా గొప్పగా నిర్వహించుకొని, ఇది ఒక కురుబలదే కాదు, మనందరిది, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల అందరిది కూడా ఆ యొక్క విగ్రహం. ఆ కార్యక్రమంలో డేట్ అనౌన్స్ చేసినప్పుడు అందరూ కూడా విధిగా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసుకొని ఆ స్వామివారి కృపాపాత్రులకు మనం అందరం కూడా కావాలని కోరుకుంటూ, మరొకసారి ప్రభుత్వానికి, మంత్రి సవితమ్మ గారికి, దీనికి సహకరించినటువంటి అధికారులకు, అనధికారులకు, అలానే మన కుటుంబ కులస్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి వద్ద గత 25 సంవత్సరాలుగా సొసైటీ ఏర్పడి రోగుల పట్ల నిజాయితీతో, సేవా దృక్పథంతో అంబులెన్స్ సేవలు అందిస్తున్న మాపై కొందరు పనిగట్టుకుని అంబులెన్స్ మాఫియా దందా చేస్తున్నారని విమర్శించడం తగదని శ్రీ బాలాజీ అంబులెన్స్ సర్వీసెస్ సొసైటీ గౌరవ సలహాదారుడు రామచంద్ర యాదవ్ తెలిపారు.
అంబులెన్స్ మాఫియా అనడం సరికాదు. రోగులకు సేవ చేస్తున్నందుకు స్విమ్స్ వద్ద ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ అంబులెన్స్ సర్వీసెస్ సొసైటీ కొంతమంది విమర్శించడం సరైంది కాదని ఆ సంఘం గౌరవ సలహాదారులు రామచంద్ర యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలాజీ అంబులెన్స్ సర్వీసెస్ ద్వారా మహాప్రస్థానం పేరుతో పేదలకు ఉచిత సర్వీస్ అందిస్తున్న నిరుపేదలకు సైతం తక్కువ ధరలకే అంబులెన్స్ సర్వీసులు అందిస్తున్న తమపై కొంతమంది టీడీపీ నాయకులు అంబులెన్స్ సర్వీసెస్ పేరుతో పార్టీ పేరును అడ్డం పెట్టుకుని అంబులెన్స్ దందా నిర్వహిస్తున్నారని, వారు తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మమ్మల్ని అంబులెన్స్ మాఫియాగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సేవా కార్యక్రమంలో 25 సంవత్సరాలు పైగా 17 సర్వీసుల ద్వారా రోగులకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. మేము ఎక్కడైనా దందాలకు పాల్పడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని, అనవసరంగా ఆసుపత్రిలోని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాపై నిందలు మోపడం సరైంది కాదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో రమేష్, చందు, చెంగల్రాయలు, సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాల మాట నేను చెప్పేది. ట్యాక్సీ డ్రైవర్లుగా ఉన్న తోలినప్పుడు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంబులెన్స్లు తెచ్చుకోండి, మీకు పేషెంట్ అయితే అంబులెన్స్లో బాగుంటుంది అని. అంబులెన్స్ అంబాసిడర్ కార్లో వెళ్ళాలంటే వెనకాల సీట్లో పడుకోబెట్టుకొని పోయేవాళ్ళం. వేలూరు సిఎంసికి, చెన్నైకి, బెంగళూరుకి, అన్నిటికీ కూడా హాస్పిటల్ కొత్తలో. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంబులెన్సులు తలా ఒకటి తెచ్చుకున్నాము. ఒక పద్ధతి ప్రకారము, ఆయన చెప్పిన ప్రకారము రచ్చలు లేకుండా ఏ రోజు కానీ ఇంతవరకు కంప్లైంట్ లేకుండా చేసుకుంటాను. బిలో పావర్టీ ఫ్యామిలీస్కి 3 ఉచితంగా, డ్రైవర్ భత్తా తప్పిస్తే ఎటువంటి ఫ్యూల్ ఛార్జెస్ కానీ బండి బాడుకు కానీ లేకుండా సర్వీస్ స్టిల్ ఇస్తున్నాం ఈ రోజు వరకు కూడా. అయితే గత 12వ తారీఖున ఒక ప్రైవేట్ అంబులెన్స్ వారు ఒక 2 తీసుకొని వచ్చి మేము ఇక్కడ ఫ్రీ సర్వీస్ చేస్తున్నామని చెప్పేసి మా బళ్ళకు అడ్డంగా పెట్టారు. అంతకుముందు కూడా గత 8 నెలలుగా వాళ్ళు మా దగ్గర సీరియల్ కావాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు స్థానిక నాయకత్వంతో ఒత్తిడి తీస్తూ వచ్చారు. మేమేం చెప్పామంటే 2 గనక పెరిగితే ఇంకా చాలా బళ్ళు పెరిగే అవకాశం ఉంది. చాలామంది మాకు ఇప్పటికే అప్లికేషన్స్ పెట్టారు. గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా ఒత్తిడి తెస్తే గత ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎటువంటి ఒత్తిడి చేయకుండా మమ్మల్ని సజావుగా సర్వీస్ చేసుకోవడానికి సహకరించారు. మీరు కూడా సహకరించండి అని చెప్పి మేము అనేక రకాల రిక్వెస్ట్ చేస్తే కూడా మా మాటను పిడిచెవును పెట్టి, అందులో ఒక వ్యక్తి ఈరోజు 2 బళ్ళల్లో ఒక వ్యక్తి గతంలో మా దగ్గరే అసోసియేషన్గా ఉండేవాడు. ఆయన 2007లో 2,80,000 రూపాయలకి ఆయన సీరియల్ అమ్ముకొని వెళ్ళిపోయాడు. కొన్న వ్యక్తి ఎవరో కాదు ఈ భాష. ఈరోజు ఆయన చాలా సిక్ పేషెంట్ పరిస్థితి. ఆమె బంగారు నగలు అమ్మి ఆ రోజు 2,80,000 రూపాయలు ఈరోజు ఎవరైతే దందా అని చెప్పేసి పేరు పెట్టి మా మీద దౌర్జన్యం చేస్తున్నారో ఆ దందాలోని ఒక వ్యక్తికి ఆ బండి తీసిచ్చాం. మా డ్రైవర్గా, అప్పటిదాకా మా దగ్గర డ్రైవర్గా ఉన్న అతన్ని తీసిచ్చాం. ఆ రకంగా రెండో వ్యక్తి ఈరోజు తిరుపతిలో అనేక స్టాండ్లలో 15 ఆటోలు ఉన్నాయి, వారికి ట్యాక్సీ సర్వీసులు ఉన్నాయి. ఇన్ని సర్వీసులు ఉన్నా దౌర్జన్యంగా ఈరోజు తీసుకొచ్చి మమ్మల్ని 2 బండ్లు పెట్టి అందులో తెలుగుదేశం పార్టీ వాడినారు పాపం మహానుభావులు. తెలుగుదేశం నాయకులు, యువత కలిపి పెట్టామని చెప్పేసి ఒక క్లిప్పింగ్ చూశాను నేను. నిజంగా తెలుగుదేశం పార్టీనే అయితే ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా తెలుగుదేశం కుటుంబాలే. కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద ఈరోజు వాళ్ళ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కూడా ఈ పత్రికా ముఖంగా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ సార్ గారికి, వారి దృష్టికి కూడా ఈ సమస్య తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే తెలుగుదేశం సానుభూతి పరుల కుటుంబాలు కాబట్టి. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే, నిన్న వడమాలపేటకి పక్కన విలేజ్ 22 కిలోమీటర్లు వస్తుంది. ఈ 22 కిలోమీటర్లకి వాళ్ళ మొట్టమొదటి సర్వీస్ ఫ్రీగా నడపాలని వచ్చిన వాళ్ళు 2,200 రూపాయలు బాడుగా 200 రూపాయలు బత్తా తీసుకున్నారు. విత్ ఎవిడెన్స్ మీకు ఈ డాక్యుమెంట్లో ఇచ్చాను, విత్ ఫోన్ నంబర్ ఇచ్చాను, ప్లస్ వాళ్ళ వాయిస్ రికార్డ్ కావాలంటే మీకు నా ఫోన్లో ఉంది, పెట్టమంటే పెడతాను విత్. ప్రైవేటు వెంచర్ల కోసం మా తాతల నుంచి అనుభవంలో ఉన్న భూమిని ఆక్రమించుకొని రోడ్డు వేసుకున్నారని రేణిగుంట మండలం దిగువ మల్లవరం గ్రామానికి చెందిన నాగముంతల రవి ఆరోపించారు. ఈ సందర్భంగా రేణిగుంటలో శుక్రవారం మధ్యాహ్నం నాగముంతల రవి మీడియాతో మాట్లాడుతూ 1930 నుంచి రేణిగుంట మండలం కృష్ణాపురం లెక్క దాఖలులోని 308/8లో గల 3 ఎకరాల 30 సెంట్ల భూమి మా తాత నాగముంతల చిన్నస్వామి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందని తెలిపారు.
అప్పటి నుంచి మా కుటుంబం అనుభవంలోనే భూమి ఉందని తెలిపారు. తమ భూమి అనుభవంలో ఉన్న భూమిని అప్పట్లో ఆన్లైన్ నమోదు చేయలేదని, దానిని అదనుగా చేసుకుని ప్రైవేటు వెంచర్లు వేస్తున్న కొందరు ఆక్రమించుకొని రోడ్డు పనులు చేపట్టారని అన్నారు. ఈ సమస్యపై సీఎంకు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు. రెవెన్యూ ఉన్నతాధికారులు పరిశీలించి తమకు న్యాయం చేయాలని నాగముంతల రవి కోరారు. నేను దిగుమలవరం వాస్తవ్యుడిని. దిగుమలవరం దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారులు గత ప్రభుత్వంలో దౌర్జన్యంగా ఇతరుల భూములు రోడ్లు వేసి గవర్నమెంట్ భూములను కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్మేశారు. దీని గురించి నేను కలెక్టర్ గారికి దాదాపు 5 పర్యాయములు స్పందనలో కంప్లైంట్ చేశాను. లాస్ట్ టైము 27/1/2005 కంప్లైంట్ చేసి 105 రోజులు టైం ఇచ్చారు. గవర్నమెంట్ ల్యాండ్లు ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు, దాన్ని మీరు పరిశీలించి దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ కాపాడండి అని చెప్తే 105 రోజులు టైం ఇచ్చి ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నేను వాళ్ళకి అక్కడ మట్టి తోలే జేసీబీని, టిప్పర్ని, వాటిని అంతా ఫోటోలు తీసి అన్నీ వాళ్ళకి రెడ్ హ్యాండెడ్గా ఇచ్చాను నేను. కానీ వాళ్ళు వెంచర్ వేస్తున్న వాళ్ళ దగ్గర లంచాలు తీసుకునేసి ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రభుత్వ భూముల్ని ప్లాట్లు వేసి అమ్మేదానికి ధారాళంగా వాళ్ళకి లంచాలు ఇస్తే వదిలేస్తా ఉన్నారు. నా భూమి ఆ ప్లాట్కి వెళ్లే ముందు ఒక 3 ఎకరాల 30 సెంట్లు ఉంది. దాన్ని పేరడంగల్లో మా పేర్లను బ్లేడ్తో గోకేస్తున్నారు. ఇప్పుడు మీరు రేణుగుంట ఆఫీసులో వెళ్ళి పేరడంగల్ చూపించమని అడిగితే కృష్ణాపురం రెవెన్యూ 308/8 సర్వే నంబరు, ఆ నంబర్ని మీరు పరిశీలించినారంటే బ్లేడ్తో క్లియర్గా మా నాన్న, మా తాత, మా పెదనాన్న పేర్లని బ్లేడ్తో గోకేసి అది ప్రభుత్వ భూమి అనేసి వాళ్ళు మమ్మల్ని అబ్జెక్షన్ చేస్తున్నారు. మేము వ్యవసాయం చేసుకోనికుండా మా భూమిని మాత్రం అబ్జెక్షన్ చేస్తున్నారు. పక్క గవర్నమెంట్ ల్యాండ్ మాకు 1930లో రిజిస్ట్రేషన్ ఉంది, 1957లో రిజిస్ట్రేషన్ ఉంది. మేము అప్పటి నుంచి అనుభవిస్తా ఉన్నాం. అట్లాంటి దాన్ని వీళ్ళు ప్రభుత్వ భూమి ఇది, మీరు దీన్ని సేద్యం చేయకూడదని మమ్మల్ని అబ్జెక్షన్ చేస్తా ఉన్నారు. వ్యాపారం చేసుకునే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి మాత్రం లంచాలు తీసుకునేసి ఎకరాల భూములని దాదాపు 3 ఎకరాల 17 సెంట్లకి క్లియర్గా నేను సర్వే నంబర్లు వేసి ఎక్స్టెంట్ ఎంత ఉంది గవర్నమెంట్ భూమి, దాన్ని వాళ్ళు వెంచరేసి అనుకున్నారనేసి నేను మొత్తం వివరాలు వాళ్ళకి ఇచ్చున్నాను. కానీ పెద్ద మొత్తాల్లో లంచాలు ఇచ్చిన దానివల్ల వాళ్ళు దాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఇంకా 1 ఎకరా 70 సెంట్లో కూడా ఇంకా గవర్నమెంట్ ల్యాండ్లో రోడ్లు వేస్తున్నారు. ఆ సర్వే నెంబర్ కూడా ఈ ఉదయం నేను కనుక్కున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, వీళ్ళు ఈ విధంగా మనం కంప్లైంట్ చేసినా వాళ్ళని పట్టించుకోనందువలన అనేక మంది ప్లాట్లు కొని నష్టపోతారు. ఇప్పుడు నేను కోర్టుకు వెళ్తాను నా భూమి గురించి, కోర్టుకు వెళ్ళడమో లేదా రెవెన్యూలో నేను ఫైట్ చేయడమో చేసి నా భూమిని నేను రెవెన్యూ రికార్డు సర్చ్ చేసుకుంటాను. వీళ్ళకి దారి ఎక్కడి నుంచి వస్తుంది? నా భూమిలో దౌర్జన్యంగా రోడ్డు వేస్తుంది, దారి లేదు. రెండోది వచ్చి కరెంటు లైన్ కింద రోడ్డు వేసిన దానికి ఆ రోడ్డుకి అప్రూవల్ ఇవ్వాల. వీళ్ళు దౌర్జన్యంగా వేసినారు, ప్లస్ రోడ్డుకి అప్రూవల్ లేదు. అప్రూవల్ లేకుండా ప్లాట్లు అమ్మేస్తారు. సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలసి ఉన్న సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలను నిర్వహించారు. సుముకుశ్చై కదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప. శుక్రవారం సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామివారిని ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలను నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పురోహితులు సురేష్ స్వామి మాట్లాడుతూ, మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేందుకు సంకటహర చతుర్దశి వ్రతం విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి. రెండవది సంకటహర చతుర్దశి. పౌర్ణమి తర్వాత 4వ రోజు వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతంను సంకటహర చతుర్దశి లేదా సంకటహర చతుర్దశి వ్రతం అని అంటారు. సంకటములను తొలగించే సంకటహర చతుర్దశి రోజున వినాయక స్వామికి పూజలు నిర్వహించడం వలన అన్ని శుభాలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం విఘ్నేశాయ నమః. ఈరోజు విశేషమైన శుక్రవారం సాయం సంధ్యావేళ ప్రదోష కాలంలో సంకటహర చతుర్థి. ఈ చతుర్థి వినాయకుడికి విశేషంగా ప్రతి నెల సాయం సంధ్యా వేళలో బుధవారము, శుక్రవారము ఇట్లా ఈ విశేషమైన వారంలో ఈ శుక్రవారం లక్ష్మీ గణపతి అని చాలా ఇది సంకటాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం, ఆయుష్, ఆరోగ్యం, ఆనందం అన్నీ కావాలి అనేసి ఆయన సంకల్ప వరసిద్ధి వినాయకుడిని మొక్కుకుంటే
అన్నీ తీరుస్తాడనేది నమ్మకం చాలా మందికి చాలా జరుగుంది ఇక్కడ. అదే మాదిరి ప్రతి నెల ఇక్కడ సాయం సంధ్యావేళలో చూస్తున్నాము. ఈరోజు విశేషంగా పూజలు, అభిషేకం, అర్చన అన్నీ చేసుకొని అందరికీ మంచి జరగాలని. జై గణేష్ మహారాజ్కి జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంకటహర చతుర్దశిని పురస్కరించుకుని పలు వినాయక స్వామి దేవాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్. దర్శన ఏర్పాట్లను చేసిన అధికారులు. డీడీ నెక్స్ట్ లెవెల్ మూవీలో స్వామివారి పాటలను వ్యంగ్యంగా చిత్రీకరించడం బాధాకరం. టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం. శ్రీవారి భక్తులకు నిత్య సేవలు అందిస్తున్న కార్మికులకు జీతాలు చెల్లించని పిఎన్ఎస్ యాజమాన్యం. శాంతియుతంగా పోరాటం చేస్తున్న కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.